జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేశ్యకాంత, తామర చెరువులు, గాడిదవాగు ఆయకట్టుదారుల ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదుతో వాటిని ఇరిగేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్. హనుమాన్ నగర్ సమీపంలోని వేశ్యకాంతుల చెరువు, దాని లాకులను పరిశీలించి పనిచేయని లాకును పునరుద్ధరించమని ఆదేశించారు. తదనంతరం సత్తుపల్లి కాకర్లపల్లి మధ్య రహదారిపై గల గాడిదల వాగును పరిశీలించి చెట్లతో పేరుకుపోయి చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధాలు వెదజల్లుతున్న గాడిదల వాగును బాగు చేయాలని ఆదేశించారు. గుడిపాడు సమీపంలోని తామర చెరువును పరిశీలించి సంవత్సర క్రితం 3 కోట్ల పనులు చేస్తే 2 నెలల కాలంలోనే తూములు, లాకులు పాడవడంతో రైతుల ఫిర్యాదుతో అధికారులను మందలించిన ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య మాట్లాడుతూ వేశ్యకాంత, తామర చెరువులను, గాడిదవాగును సర్వే చేయించి బౌండరీలు ఏర్పరిచి ఆక్రమిస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని, రానున్న వర్షాకాలంలో తూములు, లాకులు సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వల్ల దృష్టి సాధించలేకపోయామని, నియోజకవర్గ స్థాయిలో ఉన్న చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రతి వాటిని సర్వే చేయించి పార్టీలతో సంబంధం లేకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. మరి అదే మొత్తం సెట్ ఇది పెట్టాలి. ఉంది కదా మేము చెరువులన్నీ మరి పరిశీలించడం జరిగింది. గాడిదల వాగు కానీ, వేశ్యకాంతుల చెరువు, మరి తామర చెరువు, ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అంతేకాకుండా మరి ఇక్కడున్న సమస్యలు, తూములు కానీ, లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము. ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము. మనకి ఈ 3 నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నిటి మీద దృష్టి సారించలేకపోయాం. కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది. చాలా చెరువులు ఆక్రమణకు గురని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వేశ్యకాంత చెరువులు కానీ, గాడిదల వాగు కానీ, తామర చెరువు కానీ, వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు, డిఈ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు కూడా మన అమ్ముతున్నారు. ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము. ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. ఒకవేళ ఆక్రమణ ఎవరిని తీసుకున్నా కూడా వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు తామర చెరువు మీదకి వచ్చామో ఇక్కడున్న తూముల పరిస్థితి చాలా నాశరకంగా ఉన్నాయి. ఇది దాదాపు 1.5 year ఇది కట్ట కూడా పెంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల నిధులు ఇక్కడ వెచ్చించారు. ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. వేసిన నెలకే తూము కూడా చెడిపోయింది. అది ఇక్కడ రైతులు కూడా ఎంతో కష్టపడి దాన్ని ప్రోత్సహించలేకపోతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితి. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేయించడం జరుగుతుంది. ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు గురి అవ్వకుండా చూస్తే బాధ్యత. ఇది పార్టీలకు అతీత, అది కాంగ్రెస్, టీడీపీ, బీజేపీనా, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే. ఎవరు ఆక్రమించిన చెరువులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు ఉపయోగపడంగా మేలుకరంగా పనులు మాత్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.